First ever factory outlet Mukinda Jewelries, KBHP, Somajiguda, Suchitra, Hanmakonda, Kottapet, Chandanagar, Khammam. గురుగారు నమస్కారం. మహాదేవ శ్రీమాత్రే నమః. గురుగారు ఎక్కువగా ఏదైనా వ్రతాలు పూజలు చేసేటప్పుడు ఓం శుభం అని పలుకుతారు కదా గురుగారు. ఏంటి ఓం శుభం అంటే ఏమిటి? అలాగే వ్రతాలు నోములు ఎవరెవరు చేయాలి, ఎప్పుడు చేయాలి, చేస్తే ఫలితాలు ఏ విధంగా ఉంటాయి గురుగారు? వ్రతాలు అనేటువంటివి వారి వారి కుల ఆచారం మేర ఇప్పుడు మనకు దీపావళికి కేదారేశ్వర వ్రతాలు ఉంటాయి. ఎక్కువగా అది అందరికీ ఉండవు, కొందరికే ఉంటుంది. సో కొందరు చేసుకునేటువంటి పరిస్థితి అది. అదేవిధంగా మనకు సత్యనారాయణ స్వామి వ్రతం ఉన్నది. దీంతో పాటుగా ఈశ్వరునికి సంబంధించినటువంటి వ్రతము కూడా ఉన్నది. ఇవన్నీ కూడా వారు కొందరు వారి వారి పెద్దలు పూజ్యులు వారి యొక్క అత్తగారు కానీ వారి యొక్క మామగారు కానీ వెనకటి నుంచి కాలం నుంచి ఇట్లా వస్తూ ఉన్నాయి. ఇప్పుడు దీపావళి నోములు ఉన్నవి. ఈ దీపావళి నోములు వెనకటి నుంచి వస్తూ ఉన్నవి. ఈ వచ్చేటువంటి సందర్భంలో స్వాతి నక్షత్రం మనకు ఉన్నట్టయితే చక్కగా కూడా కొత్త నోములు పట్టుకోవచ్చును, ఈసారి చేసుకోవచ్చును. లేవు కొత్త నోములు లేవు. ఓకే గురుగారు. కొత్త నోములకు ఛాన్సెస్ లేవు ఈసారి. ఓకే గురు. కనుక ఆ విధంగా వ్రతాలు చేసుకుంటారు. కొందరు లైట్ తీసుకుంటారు. ఇప్పుడు ఉన్నటువంటి జనరేషన్ కానీ లైక్ ఇంకేదైనా కూడా అంటే ఏదైతే నడుస్తూ ఉందో దాని ప్రకారంగా మనం వెళితే నీకు ఏం జరుగుతుందో జరగదో తర్వాత సంగతి అది. ఇప్పుడు మీకు కాకుండా మీ పిల్లలకు కానీ వారి పిల్లలకు కానీ భవిష్యత్తు అనేటువంటిది మంచిగా ఉండాలి. ఇది మనం వెనకటి నుండి వస్తూ ఉన్నది సంప్రదాయం. ఇది మనం చేసుకోవడం ద్వారా నష్టమైతే ఏం లేదు కదా. సో మీరు చెయ్యకుండా దాన్ని వెక్కిరిస్తూ అదే రోజు నాడు నీచమైనటువంటి పనులు చేస్తూ మత్తు పదార్థాలు తీసుకోవడం కానీ అదేవిధంగా ఇంకా ఇంకేమైనా నాన్ వెజ్ తినడం ద్వారా విపరీతమైనటువంటి ఒక నెగిటివ్ ఎనర్జీతో పాటుగా కొంత పాపాన్ని కూడా మూటగట్టుకున్నటువంటి వారు అవుతారు. మరి పాపం ఎక్కడ ఉంటుంది, పుణ్యం ఎక్కడ ఉంటుంది, రెండు మాకు చూపెట్టండి అనేటువంటి వారు కూడా ఉన్నారు. అది వారి వారి వ్యవస్థ మీద, వారు చేసుకునేటువంటి వృత్తి మీద, వారు చేసుకునేటువంటి ఉద్యోగం మీద, వ్యాపారం మీద ఏదో ఒక సందర్భంలో దెబ్బ పడుతుంది. పిల్లల మీద కూడా ఉంటుంది. పాపము పుణ్యము చూపించేదే శనైశ్వరుడు గురువు. ఇది బాగా అబ్జర్వ్ చేసుకోవాలి. ఓకే గురుగారు. శనైశ్వరుడు అంటేనే మనకు పాపగ్రహము, గురువు అంటేనే పుణ్యగ్రహము. మన జాతకంలో శనైశ్వరుని యొక్క పీరియడ్ వచ్చినప్పుడు మీరు చేసుకున్నటువంటి పాప పుణ్యాలు మొత్తము లెక్కేస్తుంది. శనైశ్వరుడు అంటేనే ఒక సీసీ కెమెరా. సీసీ కెమెరాలో ఏ విధంగానైతే ఏదైతే బందీగా ఉంటుందో, ఏ విధంగానైతే మనం క్లియర్గా ఒక కెమెరాలో నిఘా ప్రతిదీ కూడా శనైశ్వరుడు నిఘానే. ఇక అది శనైశ్వరుని యొక్క భార్య కూడా ఉన్నది, ధర్మము. శనైశ్వరుని యొక్క భార్య పేరు ధర్మము. మనం ఎంత ధర్మంగా ఉంటామో, అబద్ధం ఆడకుండా ఉంటామో మనల్ని కాపాడుతాడు. ఇదే శనైశ్వరుని యొక్క పీరియడ్లో ఇల్లు కట్టుకున్నటువంటి వారు ఉన్నారు, ఇల్లు అమ్ముకున్నటువంటి వారు ఉన్నారు. ఎలినాడు శని, అష్టమ శని, అర్ధాష్టమ శని లైక్ ఈ పేర్లతో కలిగినటువంటి గురువు యొక్క పీరియడ్ రాగానే చక్కగా జాబులో ఉన్నతం కానీ, అద్భుతమైనటువంటి పరిస్థితులు కానీ, లేదా సంతాన అభివృద్ధి కానీ, సంతానము కల్పించడం కానీ, వివాహం జరిపించడం కానీ ఇలాంటివి మనకు గురుగ్రహం ఇస్తుంది శుభాలను. సో ఓవరాల్గా అసలు లక్ష్మీదేవి తర్వాత కూడా ఈ యొక్క బుధుడు గురువుని కొలిస్తే లక్ష్మీదేవిని కొలిచినంత ఫలితం వస్తుంది. అంటే ఇలాంటి ఫలితాలు మనకు లభిస్తూ ఉంటాయి. కనుక నోములైనా వ్రతాలైనా సత్యనారాయణ స్వామి వ్రతము ప్రతి కార్తీక మాసంలో పౌర్ణమి రోజు మేము చేసుకుంటాము. మా అత్తగారు చేసుకునేవారు, వారు లేరు ఇప్పుడు. సో 1 year అయిపోయింది. మళ్ళీ మీరు కంటిన్యూ చేయడమే ఖచ్చితంగా చేయాలి. కేదారేశ్వర వ్రతాలు ఉన్నవి. అదేవిధంగా ఇందాక మనం చెప్పుకున్నటువంటిది శివ పురాణ వ్రతం ఒకటి ఉంటుంది, ఈశ్వరునికి సంబంధించింది కూడా. ఇలాంటివి మ్యాక్సిమం ఉంటూనే ఉంటవి. ఇంకా మనకు ఈ యొక్క కార్తీక మాసంలో నాగుల పంచమి కూడా విశేషమే. నాగుల పంచమి, నాగుల చవితి, నాగుల పంచమి వస్తూ ఉంటవి ఇదే కార్తీక మాసంలో. ఇది ఎంతో విశేషం కలిగినటువంటిదే. ఇట్లా చేసుకోవడము అనేటువంటిది ఎంతో విశేషము. ఇక మీరు అన్నటువంటిది మరొకటి ఏమిటి అంటే ఓం శుభం. ఓం అంటేనే మనకు ఎంతో మంగళకరమైనటువంటి పదం అది.
ఓం అంటేనే శుభప్రదం మనకది. వినరా? అదేవిధంగా దీనితో మనం చేయబోయేటువంటి పనులు మాకు ఎంతో శుభాన్ని కలిగించాలి అనేటువంటిది అర్థం. అంటే ఓం శుభం అని చెప్పి పక్కన వారిని తిట్టడము, లేదా మన కింద పనిచేసేటువంటి వారిపై అరవడం కావచ్చును. మన బుద్ధి మంచిగా లేనప్పుడు నువ్వు ఎన్ని ఓంలు శుభాలన్నా దండగనే. 100 ఓంలన్నా 1000 శుభాలన్నా కూడా వేస్టే. మీకు మంచి మనసు అనేటువంటిది లేనప్పుడు మన మనసే ఒక కపటంతో కానీ కుళ్ళుతో నిండిపోయి ఉన్నా కూడా ఎదుటి వ్యక్తి డెవలప్ అయితే నువ్వు ఇంకా బాగా డెవలప్ కావాలని అని చెప్పి మన మనసు పూర్తిగా వారిని ఆశీర్వదించాలి. మనసులో ఒకటి పెట్టుకొని కడుపులో కత్తులను దాచుకొని నోటిపై ముత్యాలను రాలిస్తే అది నువ్వు ఎన్ని ఓంలన్నా ఎన్ని శుభాలన్నా కూడా కుదరదు. కనుక మంచి మనసుతో సర్వే జనా సుఖినో భవంతు అనేటువంటి భావన అనేటువంటిది అందరికీ ఉండాలి. కనుక ప్యూర్ హార్ట్, మంచి మనస్సును మించినటువంటి దేవాలయం మరొకటి లేదు అనేటువంటిది విషయాన్ని గమనించుకోవాలి. కనుక అలాంటి మంచి మనసు నాది అని ప్రతి ఒక్కరూ అనుకుంటారు, తప్పు లేదు. కానీ ఎవరు ఏంది అనేది ఒక్క 20 నిమిషాలు కూర్చొని జపం చేసుకుంటే మీ మనసు మీకు చెప్తుంది అదేమిటి అని. సాధన ఇప్పుడు ఒకానొక సందర్భంలో ఒక దగ్గరికి వెళ్ళాలి, ఒక పూజకు వెళ్ళాలి, ఒక జపానికి వెళ్ళాలి, ఒక టెంపుల్కి వెళ్ళాలి అని అనుకునేటువంటి క్రమంలో నేను నిజంగా చెప్తున్నా, ప్రామిస్, ఇవాళ పొద్దున కూడా నాకు జనరల్గా నిద్రలో ఉంటాం కదా, నిద్రలో ఉన్న తర్వాత 4:30, 5ంటికి లేవాలి అని అనుకునే సందర్భం కంటే ముందే ఒక 10 నిమిషాల ముందే ఎవరో చిట్క వేసినట్టు కానీ, లేదా ఎవరో అరిచినట్టు కానీ, లేదా ఎవరో తొందరగా లే అని చెప్పి అరవడం, అదేం తెలియ ఇలాంటి శబ్దాలు వినబడి లేచి కూర్చున్న రోజులు ఉన్నాయి. చూస్తూ ఉంటాం. ఇవాళ పొద్దున కూడా అంటే నేను నా కళలో నేను చెప్తూ ఉన్నా, ఇంకా కొందరికి కూడా అమ్మవారికి సంబంధించినటువంటి పూర్తిగా ఎవరైతే ధ్యానంలో ఉంటారో, ఎవరైతే మంచి మనసుతో నిజంగా చెప్తున్నాను ఉండేటువంటి వారికి కొన్ని బ్రాహ్మీ ముహూర్తంలో మనల్ని సాక్షాత్ అమ్మవారిని నిద్రలేపుతుంది, సంకేతాల్లాగా వస్తూ ఉంటాయి. కనుక అలాంటి వారు ఎలాంటి ఓములు శుభాలు అనుకున్నా వారి మనసే శుభం కనుక బాగుంటుంది. కానీ మీరు అడిగారు కనుక నేను చెప్తున్నాను, ఓం శుభం అంటే ప్రతిదీ మనం చేసుకునాల్సినటువంటి పని. ఇప్పుడు ఎందుకమ్మా గృహప్రవేశాలకు వెళతాము, అక్కడ ఓం అని రాస్తాము, శుభం అని రాస్తాము, మహాదేవ అని రాస్తా, నేను పూజారి కూడా శివ వాస్తు అని రాస్తాము, స్వస్తికి సింబల్స్ వేస్తాము, ఓంకారాలు వేస్తాము, అన్నీ చేస్తాము. దాన్ని అదే విధంగా అంతే వైబ్రేషన్గా మనం కాపాడుకోవాలి. చక్కగా ఉదయం సాయంత్రం దీపారాధన, చక్కగా ఆడవారు బహిష్టు సమయంలో పూజా మందిరంలోకి వెళ్లకుండా కానీ, ఆ యొక్క వంట చేయకుండా కానీ వాళ్ళకి రెస్ట్ ఇస్తూ ఇవన్నీ మనం చేసుకుంటూ ఉంటే ఒక ఆరా అనేటువంటిది మనకు ఒకటి క్రియేట్ అయ్యి మంచిగా ఉంటుంది. ఇక అన్ని చేసేసుకుంటూ ఉంటే ఇక ఏం లేదు చేసేది. కనుక ఓం శుభము అంటే అంతా మాకు మంచి కలగాలి అనేటువంటి భావన. తప్పకుండా గురువు. ధన్యవాదాలు గురువు గారు. నమస్కారం. మహాదేవ.